నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో బినామీ లావాదేవీలను నియంత్రించడానికి కఠిన చట్టాన్ని అమలు చేస్తామని ప్రధాని మోదీ తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత జన్ధన్ ఖాతాల్లో 27,000 కోట్లపైనే జమ కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఖాతాల్ని దుర్వినియోగం చేసిన అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా నగదు రహిత సమాజంలోకి మారాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలన్నీ ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానాన్ని అనుసరించాలని కేంద్రం ఆదేశించింది. ఈ దిశగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాయి. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత వ్యవస్థ అమలు కోసం కమిటీలను నియమించాయి. బినామీ చట్టం కఠిన నిబంధనలు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు పడుతున్న అడుగులు, ఈ అంశంలో ఇతర పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ముళ్లపూడి రేణుక్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వి ప్రకాష్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు బిఎన్వి పార్థసారథి గారు, మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఆర్థిక రంగ నిపుణులు. రేణుక్ గారు, దేశంలో బినామీ లావాదేవీలను నియంత్రించడానికి చట్టాన్ని కఠినతరంగా అమలు చేస్తామని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని స్పష్టం చేశారు. మరి కొత్తగా పదం తేలిన బినామీ చట్టంలో ఎలాంటి అంశాలు ఈ బినామీ లావాదేవీల కిందకు వస్తాయంటారు? గత 6 నెలలుగా ఏదైతే మన భారతదేశంలో బ్లాక్ మనీ కానీ, ఫేక్ మనీ కానీ, కరప్ట్ మనీ కానీ వీటన్నిటినీ మనం నిర్మూలించడానికి కావాల్సినటువంటి చర్యల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటిగా ఐడిఎస్ స్కీమ్ పెట్టింది. ఆ తర్వాత మొన్నది సెప్టెంబర్ 2కి అయిపోయిన తర్వాత మన గత ఈ నెల నవంబర్ 8వ తారీఖున నోట్స్ డిమానిటైజేషన్ ఏదైతే 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు డిమానిటైజ్ చేస్తాం అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రీమానిటైజేషన్ జరుగుతూ ఉంది. అంటే మళ్ళీ కొత్త నోట్లని మళ్ళీ అందరికీ ఇస్తూ ఉన్నారు. దీంట్లో అంటే ఇది ఒక ప్రక్రియ, ఇది ఏదో ఒక స్టెప్ తోటి ఇవన్నీ కూడా సాధించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది పూర్తిగా నిర్మూలించాలి అంటే ఇవన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి చేయవలసినటువంటి చర్యల్లో భాగంగా నెక్స్ట్ వచ్చేప్పటికి ఎక్కడ ఉంది ఈ బ్లాక్ మనీ అనేటువంటిది, సోర్సెస్ ఎక్కడ, అలాగే వాటిని అరికడితే తప్ప ఏ లక్ష్యంతో అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిందో దానికి సరైనటువంటి ఫలితాలు రావు. కాబట్టి నెక్స్ట్ వచ్చేప్పటికి బినామీ యాక్ట్ని స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పెషల్ ఎంఫసిస్తో చేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఈ బినామీ యాక్ట్ అనేటువంటిది గతంలో ఉంది. 1988 మే నుంచి కూడా ఒక యాక్ట్ మనకు అమల్లో ఉంది. ఇప్పటి వరకు బినామీ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా చలామణిలో ఉన్నటువంటి వారి మీద ఎటువంటి చర్యలు లేకపోవటం మూలంగా ఇది చాలా లిబరల్గా పెరిగిపోయినటువంటి సంస్కృతి ఈరోజు భారతదేశంలో. అసలు బినామీ ఎవరు అంటే డబ్బు ఒకరిది, ఆస్తి ఒకరి పేరు మీద ఉంటుంది. లేదు అంటే అసలు ఆ మనిషే ఎగ్జిస్టెన్స్లో ఉండరు. అంటే ఫేక్ కంపెనీస్ ఎలా అయితే ఉన్నారో అలాగే ఫేక్ ఇండివిజువల్స్, నాన్ ఎగ్జిస్టింగ్ ఇండివిజువల్స్ పేరు మీద ఒకటి క్రియేట్ చేసి, వాళ్ళకు ఒక అడ్రస్ క్రియేట్ చేసి, వాళ్ళ పేరు మీద ఆస్తుల్ని క్రియేట్ చేసి అవి ఉంచుకుంటాం. లేదు అంటే వాళ్ళ యొక్క బంధుమిత్రులో లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వర్క్ ఫోర్సో లేదా పేదవారినో వాళ్ళని వాడుకొని వాళ్ళ యొక్క అకౌంట్స్లో మనీని డంప్ చేయటం, మనీ క్యాష్లో డంప్ చేయటం కానీ లేదా వాళ్ళ పేర్ల మీద ఆస్తుల్ని కొనటం కానీ. ఎందుకంటే మనందరికీ కూడా ఒక సీలింగ్ ఉంది. ఇంతకు మించి మనం కానీ ఇన్కమ్ జనరేట్ అయితే దాని మీద ట్యాక్స్ కట్టాలి, దానికి సోర్స్ చూపించాలి, ఇవన్నీ ఉంది. కాబట్టి ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి వచ్చినటువంటి ఇవి బినామీస్. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బినామీస్ యాక్ట్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది మొన్న నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త యాక్ట్ ప్రకారం ఏంటంటే గతంలో ఉన్నటువంటి యాక్ట్ ఎవరైనా బినామీస్గా ప్రూవ్ అయితే వాళ్ళకు అప్ టు 3 years ఇంప్రిజన్మెంట్ ఉండేది. అలాగే మార్కెట్ వాల్యూ ఏదైనా ఎసెట్ కనుక్కుంటే ఆ మార్కెట్ వాల్యూ మీద అప్ టు 10% వాళ్ళకి పెనాల్టీ అయినా వేయొచ్చు, ఇంప్రిజన్మెంట్ అయినా వేయొచ్చు, లేదా 2 అయినా వేయొచ్చు. అయితే ఇప్పుడు జరిగినటువంటి అమెండ్మెంట్ ప్రకారం అప్ టు 7 years ఈ యొక్క బినామీస్ని ఎవరైతే బినామీగా ఉన్నవాళ్ళు కానీ బినామీగా ప్రోత్సహించిన వాళ్ళు కానీ కూడా శిక్షార్హులు. అలాగే 7 సంవత్సరాల వరకు వాళ్ళకి ఇంప్రిజన్మెంట్కి ఈ చట్టంలో సవరణ తీసుకొచ్చారు. అదే మాదిరిగా వాళ్ళకు 25% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ, ఆ ఆస్తి ఏదైతే కనుక్కుంటారో దాని మీద వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయటం. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టంలో అమెండ్మెంట్. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడే ఫలితాలు వస్తాయి. దీన్ని మనం చట్టం మీద అవగాహన పెంచాలి, 1. 2 దాని మీద టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఈ మధ్య ఈ 3 weeksగా ఇంకొకటి కూడా జరుగుతుంది. మనకి క్యాష్ ఎకానమీ కాబట్టి క్యాష్ ఉన్నదంతా కూడా బ్లాక్ మనీ అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ అది కాదు అనేటువంటిది కూడా గమనించాలి. ప్రకాష్ గారు,
దేశవ్యాప్తంగా పట్టణ నగరపాలిక స్థానిక సంస్థలలో చెల్లింపులన్నీ కూడా ఎలక్ట్రానిక్ విధానంలోకి మారాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మొబైల్ ఫోనే ఒక బ్యాంక్ శాఖగా మారిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మరి ఎంత సులభంగా మనం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్ళీ అవకాశం ఉందంటారు? లక్ష్యం మంచిది, దాన్ని ఎవరు తప్పవట్లేరు. మన దగ్గర ఉన్న నగదు చలామణి ఏదైతే 17 లక్షల కోట్లు ఉందో, ఇందులో 2.5-3 లక్షల కోట్లే 90% ప్రజల దగ్గర ఉన్నది. మిగిలిందంతా 10% ప్రజల దగ్గరనే ఉంది. అక్కడనే నల్లధనం జనరేట్ అవుతున్నది. కొంత నగదు లావాదేవీల బదులు ఈ ఆన్లైన్ లావాదేవీలను కొంత పెంచగలిగిండు. ఇంతకుముందు చేయని వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకున్నారు. ఎక్కడ ఎవరికి అందుబాటులోకి వచ్చిందని చూసినప్పుడు ఏంటంటే, ఈ ఎలైట్ పీపుల్ ఒక 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి ముందు కావాల్సింది అక్షరాస్యత, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి అందుబాటులోకి రావాలి. మొబైల్ కానీ ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి తీసుకురావాలి. రెండవది టెక్నాలజీ ట్రైన్ చేయాలి. ఇప్పుడు మేము తెలంగాణ ఐటీ అసోసియేషన్కి నేను అధ్యక్షునిగా ఉన్నా. నేను గ్రామాలల్లో 100% కంప్యూటర్ లిటరసీ ప్రోగ్రామ్ పెట్టుకొని బాసరను ఫస్ట్ విలేజ్గా చేశాం. తెలంగాణ గవర్నమెంట్ సహకారంతో ఇంకా చాలా గ్రామాలు చేస్తున్నాం. ఎన్ఆర్ఐస్ అడాప్ట్ చేసుకుంటున్నారు. గ్రామాలలో పోయి ఇంటికి ఒక్కరన్నా ఆన్లైన్ ద్వారా చేయాలి అనేది మేము ఒక క్యాంపెయిన్ లాగా తీసుకున్నాం. కానీ ప్రభుత్వము చాలా విస్తృతంగా చేస్తే తప్ప ఇది అమల్లోకి రాదు. రాంబాబు గారు, పెద్ద నోట్ల రద్దు తర్వాత జనధన్ ఖాతాల్లో 27,000 కోట్లు జమయ్యాయి. ఈ అంశం పట్ల ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఖాతాలు దుర్వినియోగం కావడం పట్ల, ఆ అంశం పట్ల దృష్టి కేంద్రీకరించారు. మరి ఈ పరిస్థితుల్లో అక్రమార్కులు ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది? అక్రమార్కులకి ఈ చట్టం వలన కొద్దిగా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు, బినామీల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి. కానీ ఏదైతే దురదృష్టం ఏంటంటే, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ స్కీము ఈ రకంగా దుర్వినియోగం అవబోతుందేమో అనేటటువంటిది నిర్ణయం తీసుకునే ముందు గమనించలేకపోయినారు. సో ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి దారులు వెతుకుతారు వీళ్ళందరూ కూడా. వెతికే ప్రాసెస్లో వీళ్ళని టార్గెట్ చేస్తారా అనేటువంటి ఊహించలేకపోవడం, పెద్ద ఎత్తులో దుర్వినియోగం కావటం. గత 12-13 నెలల కాలంలో ఇనాపరేటివ్గా ఉన్నాయి జనధన ఖాతాలన్నీ కూడా. అసలు నిన్న వివరాలు చూస్తే ఈ 15-16 రోజుల్లోనే దాదాపు 20-30 లక్షల ఖాతాలు కూడా ఓపెన్ అయినట్టే. అది ఎట్లా ఓపెన్ అయినాయని కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 25 కోట్ల పైబడినటువంటి ఖాతాల్లో ఆపరేషన్స్ లేకుండా సడన్గా ఈ 15-16 రోజుల్లోనే 30-40 లక్షల ఖాతాలు ఓపెన్ అవ్వటం, వీటి కోసమే ఓపెన్ అయినాయి ఇవన్నీ కూడా. ఈ మొత్తం ప్రాసెస్లో కనుక చూస్తే బినామీ వ్యవస్థ, ఆయన నా దగ్గర 14 ఉన్నాయి, 3 ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను, ఇంకో 11 ఇంప్లిమెంట్ చేయబోతున్న దాంట్లో బహుశా బినామీలు అనేటటువంటి దాని మీద ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఆశయాలు అనేటటువంటి ఏవైతే ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్నాయో వాటిలో అమలు కనుక సక్రమంగా లేకపోతే ఆశయం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అది. సో ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి డిమానిటైజేషన్ కూడా ఆశయం మంచిదేనా, నల్ల కుబేర్లు అరికట్టాలని ఉన్నా ఇంప్లిమెంటేషన్లో ఇంకొద్దిగా కనుక జాగ్రత్తలు కనుక తీసుకున్న రోజున ఇటువంటి వచ్చేవి కాదు. ఇప్పుడు ఈ జనధన ఖాతాలు అనేటువంటి వాళ్ళ అకౌంట్లో ఓ 15,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కొద్దిగా నిలబడే ప్రాసెస్లో చేయాలనే ఉన్నత ఆశయం. కానీ చివరికి ఏమైంది, ఆ ఆశయం నెరవేరలేదు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీలు రాలేదు. కానీ చివరికి ఇవి దుర్వినియోగం అయిపోయినాయి. దుర్వినియోగం ఎట్లయినా ఇప్పుడు 25 కోట్ల ఖాతాలకు ఇంకో 60 లక్షలు 50 లక్షలు యాడ్ అయిన తర్వాత ఎన్ని నోటీసులని ఇవ్వాలి? ఎన్నో ఖాతాలు ఇప్పటికే దాదాపు 23,000 కోట్ల రూపాయలు దానిలో జమ అయినాయి. భవిష్యత్తులో ఇంకా జమ అవ్వచ్చు. బట్ దీనిలో కనీసం ఒక 10% మంది దుర్వినియోగం చేసినా అంటే దాదాపుగా మనం 2-3 లక్షల మందికి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చట్టం ఆల్రెడీ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో వాటి ప్రకారం వాళ్ళకి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షలు అనేటటువంటివి చాలా ఇబ్బంది కలిగించేటటువంటివే. సో ఈ డిజిటలైజేషన్ కానీ లేదా ఈ పేదలకు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ ముందు మనం ఒకటి కార్యక్రమం చేసి తర్వాత దీన్ని ప్రాపగేట్ చేసిన రోజున సరిపోతుంది. పార్థసారథి గారు, దేశ ప్రజలందరూ క్రమంగా నగదు రహిత విధానం వైపు క్రమంగా మరలాలని చెప్పి ప్రధాని మోదీ సూచించారు. అలాగే వయోజనులకు, నిరక్షరాస్యులకు, యువత ఈ విషయంలో సహకారం అందించాలని కూడా స్పష్టం చేశారు. మరి లక్ష్యం వైపు గమనం ఏ విధంగా కొనసాగాలి? సామాన్య మానవులు చాలామంది కూడాను ఈ చర్యని వాళ్ళు సమర్థిస్తున్నారు. కానీ ఈ ఇబ్బందులను కొంచెం ముందు చూపుతో ఆలోచించి చర్యలు తీసుకుంటే బాగుండేది. ఎందుకంటే అమాయకులు అనవసరంగా బలైపోతున్నారు కాబట్టి ఆ ఒక భావన కొంత కలుగుతోంది. దాన్ని కొంత తొలగించాలంటే మౌలికపరమైన సదుపాయాలని సత్వరంగా క్రియేట్ చేయాలి. బ్రిక్ అండ్ మార్టర్ సిస్టంలో బ్యాంకింగ్ సిస్టమ్ను మనము అన్ని విలేజెస్లో మనం తీసుకురావడానికంటే ఇంకో 25 ఏళ్ళు పడుతుంది కనీసం.
అందువల్ల మనం పేమెంట్ బ్యాంక్స్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, ప్రీపెయిడ్ కార్డ్స్ కానివ్వండి, వీటి ద్వారా మొబైల్ కూడాను ఆధార్ ద్వారా అనుసంధానం చేసి ఒక డెమాన్స్ట్రేషన్ ఆల్రెడీ చేశారు. 2 వారాల క్రితం యూట్యూబ్లో కూడా నందన్ నీలేకని గారు అఫీషియల్గా చూపెట్టారు. సెక్యూర్డ్ పేమెంట్స్ గేట్వే కింద దాని మీద డిజిటల్ సిగ్నేచర్ కానివ్వండి స్కాన్ చేసుకుని లావాదేవీలు చేసుకోవచ్చు. యాటిట్యూడ్ పరంగా ప్రజల్లో అయితే చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఈ ప్రక్రియ ఆరంభించి దాదాపు 3 వారాలు అయినప్పటికీ పెద్ద ఎత్తున ఒక విప్లవంలాగా రాలేదు. ఎందుకంటే ఉద్దేశం మంచిది కాబట్టి కాస్త మనం ఈ ఓపిక్గా ఉందాము, మనము ఈ పెయిన్ భరించుకుందాం అని అనుకుంటున్నారు. ప్రధానమంత్రి అన్నట్టు యువత కానివ్వండి, అక్షరాస్యులు కానివ్వండి, నిరక్షరాస్యులకి, వృద్ధులకి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసే అవసరం ఉంది. కానీ కేవలం కౌన్సిలింగ్ సరిపోదు. గారు, ఆంధ్రప్రదేశ్లో నగదు రహిత సమాజాన్ని ప్రోత్సహించడానికి ఏపీ పర్స్ వంటి యాప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి నగదు రహిత సమాజాన్ని రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఎలాంటి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? ఇప్పటికే ఏపీలో గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా త్రూ ఆన్లైన్ అకౌంట్స్లోనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు పెన్షన్స్ అంటే సుమారు 44 లక్షల మందికి ఎవ్రీ మంత్ పెన్షన్స్ ఇస్తున్నాం. అవన్నీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇంకొక 44 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేశాము. ఇప్పటికే 11,000 కోట్ల రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ ఈ రుణమాఫీ కింద ఇచ్చిందంతా కూడా వాళ్ళ అకౌంట్స్కే జమ చేశాము. అలాగే డ్వాక్రా వాళ్ళకు 86 లక్షల మంది డ్వాక్రా విమెన్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ విడతలో ఇచ్చిన అమౌంట్ అలాగే ఇచ్చాము. ఈ మంత్ ఇచ్చేటువంటిది, నెక్స్ట్ మంత్ ఇచ్చేటువంటిది కూడా ఇలాగే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఇప్పటికే ఆల్రెడీ ఏపీ కంపేర్ టు అదర్ స్టేట్స్ మన ఇండియాలో చాలా ముందర ఉంది. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కానీ బెనిఫిషరీస్ అందరికీ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మొబైల్ ఫోన్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంది అనేటువంటిది ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్. ఇట్స్ ఎ రియాలిటీ ఆల్సో. నెక్స్ట్ ఫేజ్లో ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ను అందుబాటులోకి తేవాలి. అట్లీస్ట్ మనం ఇనీషియల్గా టు బిగిన్ విత్ మొబైల్ బ్యాంక్స్ వీక్లీ కాకపోతే వీక్లీ ఒకసారైనా ప్రతి గ్రామానికి ఒక మొబైల్ బ్యాంక్ వెళ్ళే విధంగా మనం ఏర్పాట్లు చేయాలి. ఆ తర్వాత మొబైల్స్ వాడకం మీద ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది, ప్రిపరేషన్ అవసరం ఉంది. ఇప్పుడు అందరికీ కూడా ఒకప్పుడు మనము సెల్ ఫోన్ అంటే కొద్ది మందికే ఉండేది. ఇవాళ సెల్ ఫోను ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా, అందరూ చదువు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా ఫేస్బుక్లో అకౌంట్స్ మాత్రం ఉన్నాయి, వాట్సాప్లో చూస్తూ ఉన్నాము. అయితే వీళ్ళందరికీ ఏంటంటే దాని పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకుంటారు, మనందరికీ తెలిసిందే. దానికి నిజంగా అక్షరాస్యత కూడా అవసరం లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెంటల్ ప్రిపేర్డ్నెస్, దెన్ ఎడ్యుకేషన్, దెన్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ ఇంప్లిమెంటేషన్. ఇది ఒక దశల వారీగా జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటే ఈ సేవ కానీ, మీ సేవ కానీ, ఇప్పుడు అలాగే రెవెన్యూ రికార్డ్స్ కానీ అంత చేసిన తర్వాత ప్రజలకి ఒక అందుబాటులోకి వచ్చింది. ఇనీషియల్గా రెసిస్టెన్స్, ఏ మార్పుకైనా ఉండేటువంటి రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ ఒకసారి దాన్ని అలవాటు పడిన తర్వాత, దానిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తాం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మనకి సహకరించేటువంటి పరిస్థితి. అందుకోసమే మేము 1,80,00,000 కుటుంబాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. మనకు సుమారు 90 లక్షల మంది డ్వాక్రా విమెన్ ఉన్నారు. అంటే వీళ్ళని ముందు ఈ యొక్క బ్యాంకింగ్ మీద కానీ, మొబైల్ ట్రాన్స్ఫర్ మీద కానీ, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ మీద అవగాహన కల్పిస్తే ఆ ఒక మహిళ ద్వారా ఆ కుటుంబం అంతా కూడా ఎడ్యుకేట్ అవుతుంది. కాబట్టి అది చేయబోతున్నాము. దీనికి ఏంటి, ఎవ్రీ వీకెండ్ మేము యూత్ని కానీ, కాలేజెస్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా వీకెండ్ వెళ్ళి ఒక కౌన్సిలింగ్, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రణాళిక రచించాము. అయితే నేను అన్నట్లుగా ఇది ఒక ఫేజ్డ్ మేనర్లో నెక్స్ట్ 1 year లోపు కానీ చేయగలిగినట్లయితే డెఫినెట్గా ఏపీ ఒక రోల్ మోడల్గా మనము మిగతా రాష్ట్రాలకి ఇది షోకేస్ చేయగలుగుతాం. ప్రకాష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో నగదు రహిత విధానం అధ్యయనం నిర్వహణ కోసం 6 IAS అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ విషయంలో, ముఖ్యంగా ఈ నిర్వహణకు సంబంధించిన అధ్యయనం విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చొరవ చూపిస్తుంది? మంచి స్టెప్ అది. డెఫినెట్గా ఇందాక రేణుకా గారు అన్నట్టు ఆంధ్రలో ఎట్లాగైతే అన్ని బ్యాంకింగ్ ద్వారానే జరుగుతున్నాయో తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ పీపుల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎక్కువ మొబైల్ ఫోన్స్ వాడకంలో ఉన్నాయి, ఎక్కువ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు పాపులేషన్లో కంపేర్ చేస్తే. రెండవది బ్యాంక్స్ కూడా, బ్రాంచెస్ ఇవన్నీ కూడా, ఏటీఎంస్ కానీ ప్రతి ఊర్లో, చిన్న ఊర్లో కూడా ఆంధ్రలో మనకు కనబడతాయి. కానీ తెలంగాణలో అవకాశం లేదు. ఇక్కడ చాలా టఫ్ జాబ్ ఇది. రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది, 4.5 లక్షల కోట్లు ఈ డిమానిటైజేషన్ డిసిషన్ నాటికే బ్యాంకుల్లో ఉన్నాయనేది, ప్రభుత్వ డబ్బు కానీ, డిపాజిట్స్ కానీ ఇవన్నీ. ఆల్రెడీ 6 లక్షల కోట్లు వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పారు. 11 లక్షల కోట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాక 14 లక్షల కోట్లలో ఇంకా 3 లక్షల కోట్లు డిసెంబర్ 31 వరకు తిరిగి రావా?
అవసరాన్ని గుర్తించగలిగేటట్టు చేయాలి. మన జీడిపిలో 20% ఎవ్రీ ఇయర్ నల్లధనంగా మారుతున్నది. అది డబ్బు రూపంలో కాదు, అది గోల్డ్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు. 135 లక్షల కోట్లలో 20% అంటే 30 lakhs crores ఎవ్రీ ఇయర్ నల్లధనంలో చేరిపోతున్నది. అట్లా లాస్ట్ 20-30 years నుంచి ఇదంతా అక్యుములేట్ అయ్యి వివిధ దేశాలలో డాలర్ల రూపంలో, గోల్డ్ రూపంలో, వివిధ భూముల రూపంలో, డాక్యుమెంట్స్ రూపంలో ఇట్లా ఉండిపోయింది. అదంతా తేవడం అనేది సాధ్యం కాదు. కనీసం ఇప్పటి నుంచి అయినా రూట్స్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ నల్లధనం జనరేట్ అవుతున్నది, రిజిస్ట్రేషన్ వాల్యూస్లో అవుతున్నది, సినిమా యాక్టర్స్ రెమ్యునరేషన్లో అవుతున్నది, ఇట్లాంటివన్నీ కూడా మనము చూడాలి. ఇప్పుడు 20 కోట్లు తీసుకున్న యాక్టర్ ₹1 చూపెడతారు రెమ్యునరేషన్, 19 కోట్లు మార్కెట్లోకి రావాల్సిందే. ఇట్లాంటి పాలిటీషియన్స్ దగ్గర ఎక్కువ నల్ల డబ్బు ఉంది, బినామీ లావాదేవీలు అక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. రాంబాబు గారు, సాధ్యమైనంత త్వరగా ప్రజలు ఎదుర్కొంటున్న కరెన్సీ కష్టాలు నెరవేరుస్తామని, వారికి ఉపశమనాన్ని కలిగిస్తామని ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ చెప్తున్నారు. ఎంత త్వరగా ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కరెన్సీ కష్టాలని నెరవేర్చాల్సిన అవసరం ఉంది? స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఆర్బీఐ. సో క్యాష్ మానిటైజేషన్ ఎంత క్యాష్ని చలామణిలో ఉంది, దాన్ని విత్డ్రా చేసినప్పుడు ఎంత మేరకు, ఎంత త్వరితగతంగా దాన్ని మేము సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం, ఆ వివరాలు వారి దగ్గర ఉన్నాయి. వాస్తవాల్లో కనుక మనకు వెళితే 16 లక్షల కోట్ల రూపాయల చిల్లరలో 14 లక్షల కోట్ల రూపాయల చిల్లర ఈ పెద్ద నోట్లే ఉన్నప్పుడు వాటిని మీరు అకస్మాత్తుగా 2 గంటల తర్వాత ఇది చిత్తుకాగితంతో సమానం అన్నప్పుడు ఈ 2 గంటల తర్వాత దీన్ని ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తారు? బట్ లెక్కలు ఎట్లా ఉన్నాయి? నెలకి 300 కోట్ల పెద్ద నోట్లు మాత్రమే ప్రింట్ చేయగలుగుతారు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి రిజర్వ్ బ్యాంక్ అమలు చేయాల్సిన దానికి ఓ పెద్ద గ్యాప్ ఏర్పడింది. అందుకని ఇప్పుడు నిన్న ఆర్బీఐ గవర్నర్ గారు కూడా చెప్పింది ఏంటంటే ప్రజల డిమాండ్కి అనుగుణంగా ముద్రిస్తున్నామని చెప్పారు. అది సరఫరా చేసామని చెప్పలే, సరఫరా చేయటం లేదు, ఎక్కడ కూడా లేవు. అదర్వైజ్ పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ కూడా నో క్యాష్ బోర్డు పెడుతున్నాయి, ఏటీఎంస్ ఆపరేట్ అవ్వటం లేదు. ఏటీఎం సప్లై చేసినటువంటి వాళ్ళు ఈ రోజున సాఫ్ట్వేర్కి అప్డేషన్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. అవన్నీ ఇమీడియట్గా తేలే విషయాలు కాదు. సో అనేక రకాలైన సమస్యలు ఇవాళ బ్యాంక్స్ మీద, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద పడ్డాయి. సో వీటిని త్వరితగతిన చేయాలంటే ఈ మాట ఏదైతే డిజిటలైజేషన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే దానిలో ఇప్పుడు పేటీఎంలు, లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీళ్ళే బాగుపడ్డారు. వేల కోట్ల రూపాయలు వీళ్ళే సంపాదిస్తారు, మిగతా కాంపిటీషన్స్ లేవు అక్కడ. సో ఇటువంటివి ముందుగా కనుక, చాలా ముందుగా కనుక జాగ్రత్తగా కనుక ఎక్సర్సైజ్ చేసి ఉంటే ఇవాళ ప్రజలకి ఈ రకమైన బాధలు ఉండేవి కాదు. మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొంత చూస్తే ప్రింట్ చేసినటువంటి 500 రూపాయల నోట్లలో తేడాలు కనిపించినాయి. దానికి రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది, తేడాలు వచ్చినాయి, బట్ రెండు నోట్లు చెల్లుతాయని. మొట్టమొదటిగా ప్రపంచంలో ఒక కేంద్రీయ బ్యాంక్ 2 రకాలైనటువంటి నోట్లని మేమే ముద్రించినామని చెప్పడం అది అసలు చాలా అది యాక్సెప్ట్ చేసేటటువంటి. ఎందుకని చేశారు? రిజర్వ్ బ్యాంక్ దగ్గర సామర్థ్యం లెక్క కాదు, వాళ్ళ దగ్గర ఎఫిషియన్సీ లెక్క కాదు. ఎనార్మస్ ప్రెషర్ని ఒక వ్యవస్థ మీద మనం పెట్టినప్పుడు ఆ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ఆ వ్యవస్థను కనుక మనం అలౌ చేస్తే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. మొత్తం 2008వ సంవత్సరం తర్వాత గ్లోబల్గా అన్ని వ్యవస్థలు బ్యాంకింగ్ కుప్పగూలిన భారతదేశంలో నిలబడ్డాయి. ఆ క్రెడిబిలిటీ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. ఏమైనప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికైనా ఒక వాస్తవం చెప్పి తప్పనిసరిగా మీ కష్టాలు తీరుతాయి, ఇవి ఇమీడియట్గా చేయాల్సినవి. అట్లాగే పెద్ద పెద్ద బ్యాంకులు కూడా నో క్యాష్ బోర్డు పెట్టడం అనేది కూడా భావ్యం కాదు, ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి. సో ఈ నిర్ణయాన్ని కనుక మనం చూసుకుంటే నల్ల కుబేర్లు అరికట్టడం ఎవరికి ఏ రకమైనటువంటి అబ్జెక్షన్ లేదు. బట్ ఆ ప్రాసెస్లో డిమానిటైజేషన్లో రద్దు చేయడం అనేది 8 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంకులోకి వచ్చేసినాయి. మీ దగ్గర రావాల్సింది 6 లక్షల కోట్ల రూపాయలు. 6 లక్షల కోట్ల రూపాయలు వచ్చేసినాయి అనుకుందాం. ఇది ప్రయోగం కాక ఇంకేమవుతుంది? ఇది పారసారథి గారు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనేది కఠినతరమైందే, కానీ దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రధాని విస్పష్టంగా చెప్పారు. మరి వాస్తవంగా పరిశీలించినట్లయితే సామాన్య జీవితాలపై ఈ నిర్ణయం ఏ మేరకు ప్రభావితం చేస్తుందంటారు? చట్టాలు కానివ్వండి, శాసనాలు కానివ్వండి, శిక్షలు కానివ్వండి, అవినీతి పరులని నిజాయితీ పరులను చేయలేవండి. కానీ చట్టాల్లో, శాసనాల్లో లొసుగులుంటే నిజాయితీ పరులు కూడా అవినీతికో పాల్పడే అవకాశం ఉందండి. చట్టాలు అవకాశాన్ని మాత్రమే నియంత్రించగలుగుతాయి, ఉద్దేశాన్ని నియంత్రించలేవు. అందువల్ల మనము భవిష్యత్తు బాగుంటుంది, నల్లధనాన్ని మనము చాలా వరకు అరికట్టే ఒక ప్రయత్నం చేసాం. ప్రయత్నం మంచిదే, ఉద్దేశం మంచిదే, ఫలితం ఎలా ఉంటుందన్నది కొంత మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ఇది ఇందాక రేణుక గారు అన్నట్టు ఇది ఈ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే, ఒక అడుగు. ఇది చాలా అడుగులు వేయాల్సి ఉన్నాయి, వేస్తే కానీ మన గమ్యం చేరుకోం. కేవలం చట్టమే కాకుండా శిక్షలు కూడా త్వరితగతిని మనం అమలుపరిచినప్పుడే మనకి ఫలితాలు మనకి పరిపూర్ణంగా లేదా చాలా మటు కల్పిస్తాయి. ఇందాక మనం అందరం అనుకున్నట్టు
మన ఆల్టర్నేటివ్ మెకానిజంను మనము త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే నగదు రహితమైనటువంటి లావాదేవీలు మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, అన్నీ కూడాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తీసుకురావాలి. ప్రభుత్వ రంగంలో అన్ని శాఖలు కూడాను ఆన్లైన్ ఇంటర్ కనెక్టివిటీ పెడితే ఏమవుతుందంటే అప్పుడు మనకి చాలా వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఈ డిలేస్ అవాయిడ్ అవుతాయి. అలాగే వాణిజ్యపరంగా కూడాను నగదు రహిత ట్రాన్సాక్షన్స్కి మనము ప్రీపెయిడ్ కార్డ్స్ అన్నింటినీ ఈ మౌలికపరమైనటువంటి మనం ఈ సదుపాయాలన్నింటినీ త్వరితగతిని మనం కల్పించాలి. చివరిగా రేణు గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ కీలక నిర్ణయం వల్ల ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? మెయిన్గా అవినీతి, అంటే వెదర్ ఇట్ పొలిటికల్ కరప్షనా, బ్యూరోక్రటిక్ కరప్షనా, కరప్షన్ ఏ స్థాయిలో అయినా ఎక్కడ ఉన్నా సరే ఇది అవినీతి తగ్గించడానికి మాత్రం డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అంటే మానిటరీగా ఇక క్యాష్ ఫామ్లో జరిగేటువంటిది తగ్గే అవకాశం. రెండవది, ప్రతి దానికి కూడా సిటిజన్ చార్టర్, అంటే ఫర్ ఎవ్రీ సర్వీస్ స్టిపులేటెడ్ టైం ఉండాలి. ఒకవేళ ఆ టైంలో కానీ ఆ పని అవ్వకపోతే రిజెక్టెడా లేకపోతే పని కంప్లీటెడా అనేటువంటిది ఉండాలి విత్ రీజన్స్. మనకి ఎప్పుడైతే ఆ చెక్ లిస్ట్ ప్రకారం మనం ఆ యొక్క ఫైల్ని ప్రాసెస్ చేసినప్పుడు స్టిపులేటెడ్ టైంలో అవ్వకపోతే రిజెక్ట్ అయిపోవాలి. అంతా కూడా ఆన్లైన్ జరగాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ కూడా తగ్గుతుంది, క్యాష్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో కూడా తగ్గుతుంది. మెయిన్ మనం ఏదైతే అల్టిమేట్ ఎయిమ్ ఏంటి, ఇది అవినీతి రహిత భారత్ కావాలి. ఇది కావాలి అంటే ఉన్నటువంటిది ఎక్కడ మూలాలు ఎక్కడ అక్కడ మనం చూసినట్లయితే ఇది తగ్గేటువంటి అవకాశం ఉంది. కష్టాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతుగా నిలవడంపై ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి ప్రధాని తీసుకున్నది కఠిన నిర్ణయమే, కానీ దేశ ఉజ్వల భవిష్యత్తుకు, సామాన్య ప్రజల జీవితాల్లో మార్పునకు అదే పునాది అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.